నేను నీ మీద పెంచుకున్న ప్రేమకి, పెట్టుకున్న ప్రాణాన్ని, నీ కోసం చేసిన త్యాగాన్ని, పోగొట్టుకున్న జీవితాన్ని డబ్బుతో కొలుస్తారా? కావాల్సిందంతా ఇచ్చి వదిలించుకోవాలని చూస్తున్నారా? కూల్ శారదా, కూల్. ఎమోషన్ అవ్వద్దు. నువ్వింకా ఎక్కడున్నావు శారదా? అప్డేట్ అవ్వాలి. ప్రేమలకి కాలం చెల్లిపోయింది, అనుబంధాలు ఆవిరైపోయాయి, త్యాగాలు సమాధైపోయాయి. ఇప్పుడు మనుషుల మధ్య ఉన్న సంబంధానికి కావాల్సింది డబ్బు. పది మంది గౌరవం ఇవ్వాలి అంటే కావాల్సింది డబ్బు. సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది డబ్బు. ఇప్పుడు ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తుంది, డబ్బుతోనే ముడిపడి ఉంది. మనీ లేకపోతే మనిషిగా మనకి సమాజంలోనే విలువ ఉండదు. కాబట్టి మై డియర్ మాజీ వైఫ్, కొంతకాలం నీతో కాపురం చేసిన సహృదయంతో చెప్తున్నా, ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ప్రేమలు, ఆప్యాయతలు అంటూ జీవితాన్ని నాశనం చేసుకోకు. నేనిచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళి సుఖంగా బతుకు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు! అసలు మానవత్వం అనేదే లేదా మీకు? డబ్బు మీద తప్ప కనీసం కన్న బిడ్డల మీద ప్రేమ కూడా లేదా? మీ రక్తం పంచుకు పుట్టారన్న బాధ్యత కూడా లేదా? వాళ్ళ గురించి కనీసం అడగలేదు. సరే, వాళ్ళు ఏమైపోయారు, ఎక్కడున్నారు? ఇన్నాళ్లలో ఒక్కసారైనా తెలుసుకోవాలనిపించలేదా? పాశాలు పెట్టుకుంటే నేనిలా ఆకాశమంత ఎత్తుకి ఎలా ఎదుగుతాను? బంధాల కంటే నా జీవితం అందంగా ఉండటమే నాకు ముఖ్యం. అందుకే ఏమాత్రం ఆనందం లేని శివరాం జీవితాన్ని ప్రపంచం దృష్టిలో, నీ దృష్టిలో వైజాగ్ రైల్వే ట్రాక్ మీద చంపేసి నేను కోరుకున్న నా లైఫ్ కోసం జీకేగా ఇక్కడ పుట్టాను. ఆకలి కోసం వేటాడే మృగాలు కూడా తమ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. నీకంటే అవే నయం. అర్థమైందిగా? నన్ను మృగంలా మార్చకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీకోసం ఎన్ని కష్టాలు పడ్డాను. మీరు చేసిన నేరాన్ని నా మీద వేసుకున్నాను. మీకోసం 16 ఏళ్లు శిక్ష అనుభవించాను. నా సొంత అన్నయ్యని, మేనకోడల్ని కోల్పోయాను. మీరు చేసిన తప్పుకే మా వదిన నన్ను చంపాలని పట్టుబట్టి నా కోసం వెతుకుతూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాను. ముఖ్యంగా కన్న తల్లి భరించలేంది కన్న బిడ్డలకి దూరం అవ్వడం, అది కూడా మీకోసం భరించాను. మీకోసం ఇంత చేసిన మీకు కొంచెమైనా కృతజ్ఞత లేకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నారు? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు శారదా?
దేవుడు నీ తలరాతను అలా రాశాడు, నా తలరాతను ఎలా రాశాడు? దేవుడు రాసిన రాతను మార్చి నీ రాతను నేను మారుస్తానని చెప్తున్నా నువ్వే వినట్లేదు. నేను మీలా దిగజారిపోయి బ్రతకలేదు. ఈ 16 సంవత్సరాలు మిమ్మల్ని తలుచుకొని క్షణం లేదు. మీ జ్ఞాపకాలతో కన్నీరు పెట్టని రోజే లేదు. నా కూతుళ్ళు నాతో లేరని, మీతో గడిపే అదృష్టం లేక ఆయుధతనానికి నోచుకోలేకపోయానని బాధపడుతూ చచ్చిన శవంలో బ్రతుకుతున్నాను. ఉన్నట్టుండి మీరు నా కంటికి కనబడేసరికి పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. అమ్మవారు నన్ను కరుణించారని సంతోషం వేసింది. మీకోసమే ఇక్కడ పనిలో చేరాను. నన్ను చూడగానే కనీసం కళ్ళలో అయినా నా మీద ప్రేమ చూపిస్తారని ఆశపడ్డాను. ఇన్నేళ్లు దూరమైన బాధ మీకు మీరుగా వెళ్ళగక్కుతారని భ్రమపడ్డాను. కానీ మీరు నన్ను పట్టించుకోకపోయేసరికి మీరు నా శివరం కాదేమోనని అనుమానం వచ్చింది. మీరే నా శివరావు అని మీ చేతికున్న మచ్చే నన్ను పట్టించింది. మమ్మల్ని ఇంత ఆవేదనకి గురి చేసిన మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకుని గతాన్ని పూర్తిగా వదిలేసి దర్జాగా బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు అసహ్యం వేస్తోంది. ఛీ! సరే శారదా, జరిగిందేదో జరిగిపోయింది. ఒక్కసారి నేను చెప్పేది విను. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. అంతేకాని ఈ జీవితం నుంచి నన్ను దూరం చెయ్యాలని మాత్రం ఆలోచించకు. నీలాంటి వాణ్ణి క్షమించి వదిలేస్తే మాకే కాదు, సమాజానికే ప్రమాదం. ఇప్పుడే నీ గురించి శాంభవి గారికి చెప్తాను. అదే నీకు సరైన శిక్ష, నాకు సరైన న్యాయం. శారదా, ఆగు శారదా. నా మాట విను శారదా, ఆవేశపడకు. మనం కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుందాం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు.